ఓకే. కొమరక్క వాళ్ళ తల్లి ఉంది. వాటెవర్ కొడుకు ఎంత పెద్దోడైనా ఎన్ని కోట్లు సంపాదించినా ఏం జరిగినా తల్లికి చిన్నపిల్లోడు లాగానే. ఏదో అంటారు కదా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా ఆ ప్రేమ అనేది ఉంటుంది. ఎప్పుడు కొడుకుకు పిల్లలకు పిల్లలైనా నా కొడుకు చిన్నోడే ఏం తెలియదు అనే విధంగా ఉంటుంది. అట్లాంటిది ఈరోజు సమాజంలో ఇంత కష్టపడి పేరు తెచ్చుకొని మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే ఒక కన్న తల్లికి పానం తరక్కపోతుందా, ఏ విధంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఈరోజు ఆ తల్లి ముంగటే ఉన్నాం మనం. నార్మల్గా కన్న ఏ కొడుకుంటాడో బిడ్డకు దెబ్బ తాకితేనే తట్టుకోలేదు కన్న తల్లి. అట్లాంటిది ఈరోజు ఒక పెద్ద మచ్చ 2 రాష్ట్రాల ప్రజలకి. కొమరక్క అంటే ఒక బ్రాండ్. ఒకసారి మరి అమ్మగారు కూడా ఉన్నారు కాబట్టి అమ్మగారికి ఎప్పుడు తెలిసింది ఏంటి, అమ్మగారికి మరి ఈమెనే కదా ఇప్పుడు ఆమెను కన్నామే, కొమరక్కని కన్నామే ఈమెనే ఆ తల్లి. మరి పెళ్ళి చేసింది, 3 పిల్లలు పుట్టిరు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే, ఎందుకంటే ఆ బాధ వర్ణాతీతం అనుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది వాటెవర్ ఎవరైనా సరే. ఇప్పుడు ఆ కొడుకు కూడా జరిగింది కదా, ఆమె కూడా తల్లే కదా అంటే 100% కొమరక్క అనే వ్యక్తి చాట్ చేసి ఒక అబ్బాయిని ఆ విధంగా ట్రీట్ చేస్తే 100%. కాబట్టి ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏమైంది తల్లి, ఏంది అసలు? మా కొడుకు తేడా అయితే ఆయన పెళ్లి చేసుకుంటానాక నేను చిన్నతనంగా పెళ్లి చేసి ఇప్పుడు ఆయన స్కూల్కి పోయేటప్పుడు ఇదే నడుస్తున్నది కాబట్టి, ఇదే చేస్తున్నాడు కాబట్టి, నేను షూటింగ్లు చేస్తున్నాడు కాబట్టి, నేను పెద్ద ఆయనకు చేసినాక చేస్తా అంటే అమ్మ నేను పెళ్లి చేసుకుంటా పిల్లను మేనపిల్ల కదా పెళ్లి చేసుకుంటామా, నేను పెళ్లి చేసుకుంటా ఒక్కతే, నేను అక్కడ వెళ్ళిపోతామా, పెళ్లి చేసుకున్నాక నేను అక్కడ వెళ్ళిపోతా, దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటానంటే ఆతరిస్తే మా చిన్న కొడుకు కేసి ముందుగాల కొమరక్కకి చేసి నేను దేలవాడికి వచ్చి ముందుగాల పెద్ద కొడుకు చేసినాక చేస్తే కొడుకు అని నేను ఎవరికి పెళ్లి చేసినావు? పెళ్లి ఫస్ట్ ఎవరి పెళ్లి నీ పెళ్లి చేయదు కొడుకు అని బాపనైన దానికి అడిగి నేను ఇద్దరికి 4 నెలలు తేడా పెట్టాలమ్మంటే బాపనని చెప్తే నేను ముందుగా చిన్న కొడుకు చేయనని చెప్పి నేను పెద్ద కొడుకు దేలవాడికి వచ్చి పెద్ద ఆయనకి చేసినాక చిన్న ఆయనకి చేసిన. ఇదొక పరిస్థితి ఎందుకు ఎట్టిన దేవుడా, నాకు ఎందుకు ఇంత పేదగా నేను తిప్పలవాడి కన్నీ పెంచితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు? ఇప్పుడు నేను ఎట్లుంటారో పిల్లలు ఏం కంటారో ఏం చేస్తారో తల్లికే తెలుసు కదా, మీరందరికి అంటున్నారు కదా, మీకు కూడా తెలుసు కదా. నాకు పుట్టనే నాకు తెలుసు. పిల్లలు వేసోంటారు, ఆడది వేసోటాడు, మొగుడు వేసోటాడు. ఎట్లయితే ఎందుకు అడిగిండు పెళ్ళి, ఎందుకు అడిగిండు? నా కొడుకు ఇప్పుడు ఆడదే కదా, ఎందుకు అడిగిండు? ఇప్పుడు శ్రీనాథ్ మగ పిల్లగాడయ్యి నా 3 పిల్ల వాడే కన్నాడా మస్క పెట్టనికే? నా కొడుకు ఎంత 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 దూరము, నా కొడుకు ఇప్పుడు ఎంత దూరంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ విషయం మీడియాలో వస్తుంది అన్నప్పుడు ఎట్లా చూసినావమ్మా? చూపించరా? చూసినా కదా, చూసినందుకే నేను బాధపడుతున్నా కదా, చూసినందుకే బాధపడుతున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఆడు వచ్చి నా ఇంటికి వచ్చి అన్నం తిని అన్ని చేసి నేను ఒక మనమడు అనుకున్నా. పిల్లగాడు కదా ఏమన్నా చేసుకొని, పిల్లగాడు వద్దు అట్లోటి వద్దు ఎన్ని చేసినా అన్నీ ఆయనకే ఒప్పచెప్పిండు, అన్నీ ఆయనకే తినదని ఒప్పచెప్పినందుకు ఇదొక మస్క పెడదామని వచ్చాడు తప్ప అన్నీ ఓన్నైనా. వాళ్ళ అమ్మ కొట్టింది అని చెప్తా ఉంది. కొట్టిండు కాదు, తిట్టిండు కాదు బిడ్డ. గోల్డ్ తీసుకుపోయినాక ఇవన్నీ వచ్చినాయి. అంత కొద్ది మంది ఎక్కడ పోయినాయి? అంత కొద్ది మంది మా కాలు మొక్క ఏలు మొక్క నేను చేస్తానే దాన్ని ఎక్కడ ఎందుకు వచ్చిండు? నా ఇంటికి ఎందుకు వచ్చిండు? తప్పు కొమరక్కది, తప్పు. కొమరక్క ఎప్పుడు వచ్చినా కానీ అన్న మళ్ళీ ఎట్లా తోలుకోవడానికి ఎందుకు వచ్చినావు? తప్పు కదా, కొమరక్క మంచివాడు కాదు కదా, ఎందుకు వచ్చినావు కొమరక్క తనకి? అంతకన్నా ముందు మీ కొడుకు కోసమే మీ కొడుకు పెట్టే టార్చర్కి మందు తాగిందంట. ఒక్కటి లేదు, మా ఇంటికి మస్కనే లేదు. కొమరక్క ఒక్క తప్పు ఏ దేశాన ఏ రాష్ట్రాలు తిరిగినా ఉండదంటే అది ప్రపంచకే తెలుసు. ఒక్కటి కూడా లేదు మా ఇంటికి మస్కంటే. ఇప్పుడే మా ఇంటికి మస్కంటే ఈ శ్రీనాథ్కి తీసుకొచ్చి ఇంతమందిని తెచ్చి ఒక్క నిమిషంలో నా కొడుకు ఉండకపో, ఒక్క నిమిషం నా పెద్ద కొడుకు లేకపోతే ఉండకపో నా కొడుకు. ఒక్క నిమిషం కూడా ఆదకపో. అల్డప్ చేస్తే కూడా నాకు నీ కొడుకుని ఈ విధంగా నీ కొడుకు మీద మచ్చబడ్డది, బంగారం తీసుకోండి అని మీ కొడుకు అడిగిండు, ఈ విధంగా మచ్చబడ్డది. ఏం చెప్తా ఉంటావు? ఇప్పుడు శ్రీనాథ్ కానీ వాళ్ళ అమ్మనేమో కొట్టిండని చెప్తున్నావు, ఏం చెప్తావు ఫైనల్గా? ఇగో వాళ్ళ అమ్మకే తెలియాలి నా కొడుకు ఎంత నడిపిండో, శ్రీనాథ్ని ఎంత పెద్ద చేసిండో, ఏం చేసిండో. ఇంత చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన పిల్లగాని ఎంత చేసిండో వాళ్ళ అమ్మకే, ఆ దేవునికే తెలుసు స్వామి దేవుడా. ఓకే, ఆమెకు చాలా బాధపడతా ఉంది వాళ్ళ మమ్మీ.